ఓం శాంతి. మంచి అలవాట్లు, గుడ్ హ్యాబిట్స్ అని మనం చిన్నపిల్లలకి కథలు చెప్తూ ఉంటాం. స్కూల్లో చిన్నప్పుడు ఏం చెప్తారు? ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అని చెప్తారంటే త్వరగా పడుకోవాలి, త్వరగా లెగవాలి అని చెప్తారు. అలాగే తర్వాత క్లీన్గా ఉండాలి అని చెప్తారు. క్లీన్ హ్యాబిట్స్, బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం నేర్పిస్తారు. అలాగే రోజు ప్రే చేసుకోవాలి, దండం పెట్టుకోవాలి అని చెప్తారు. అలాగే పెద్దవాళ్ళ మాట వినాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ ముఖ్యంగా ఏంటి, భోజనం, ప్లేట్లో పెట్టిన ఫుడ్ మొత్తం తినాలి, ఏది పడేయకూడదు. అలాగే టైంకి చదువుకోవాలి. ఇలాగన్నీ చాలా మంచి అలవాట్లు మనకి చిన్నతనంలో నేర్పిస్తారు. వయసు పెరిగే కొద్దీ వీటిల్లో ఎన్ని అలవాట్లు మనతో మిగులుతాయి? చాలా అలవాట్లు ఇవి మంచివి అని మనకి తెలుసు. మంచి అంటే ఏంటంటే అందరికీ తెలుసు, కానీ దాని ఆచరణకు వచ్చేసరికి కిందు మీదు అయిపోతూ ఉంటాం. మరి ఇవాళ ఒక మంచి అలవాటు మనం చేసుకోవాలి అంటే ఏం చెయ్యాలి అని కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుందాం. అన్నిటికన్నా ప్రప్రథమంగా ముఖ్యమైనటువంటిది మీ అంతటా మీకు ఇది నేను చెయ్యాలి అనే సంకల్పం రావాలి. మరి వేరే వాళ్ళని చూసి వచ్చి ఉండొచ్చు, లేదంటే ఎక్కడో చదివి వచ్చి ఉండొచ్చు, లేదంటే డాక్టర్ చెప్పారు కాబట్టి వచ్చి ఉండొచ్చు. సో వినడం మనం ఎక్కడి నుంచన్నా వినొచ్చు, కానీ మనస్ఫూర్తిగా దృఢ సంకల్పం మాత్రం మీదే ఉండాలి. వేరే ఇంకొకరి కోసం చేసిన అలవాటు చాలా కాలం కొనసాగదు. కొంతమందికి స్మోకింగ్ మానేయాలి అనుకుంటారు. ఎందుకు? పిల్లలు గోల పెడుతున్నారు, లేదంటే వైఫ్ గోల పెడుతున్నారు, హెల్త్ బాగోట్లేదు అని మానేయాలి అనుకుంటారు. కానీ తర్వాత ఏం చేస్తారు? వాళ్ళకి తెలియకుండా ఎలా సిగరెట్ కాల్చాలి అని ఆలోచించడం మొదలు పెడతారు. ఆఫీస్లోనే స్మోక్ చేసి రావడం, లేదంటే స్మోక్ చేయాలనిపించినప్పుడల్లా మేడ మీదకి వెళ్ళడం. సో ఇప్పుడు ఏంటి, ముందు మనం మానేయాలి అని మొదలుపెట్టాం. అది కొన్నాళ్ళకి ఎవరికీ తెలియకుండా ఎలా చెయ్యాలి అని ఆలోచించడం మొదలు పెడుతున్నాం. ఎందుకు? మనలో దృఢ సంకల్పం తక్కువైంది కాబట్టి. ఏ అలవాటునైనా సరే మీకోసం మీరు చేసుకోండి, ఆటోమేటిక్గా దాని లాభం అందరికీ చేకూరుతుంది. కానీ వ్యక్తిగతంగా నా కోసం నేను ఇది చేసుకుంటున్నానని గుర్తించండి. పిల్లల కోసం, భార్య కోసం, లేదంటే ఏదో ఆఫీస్లో ఎవరినో మెప్పించడం కోసం అవి శాశ్వతంగా నిలబడవు. ఆ కండిషన్ మారిన తర్వాత అది యథాస్థితికి వెళ్ళిపోతుంది. కాబట్టి మొట్టమొదటి ముఖ్యంగా ఉండవలసినటువంటిది డిటర్మిన్డ్ థాట్, అంటే దృఢ సంకల్పము. రెండవది, ఆ అలవాటు నేను ఎందుకు చేసుకోవాలి అని కొన్ని పాయింట్స్ రాసి మీకు బాగా కనిపించే చోట పెట్టుకోండి. కేవలం మంచిదేలే, అవును తెలుసులే అనుకోవద్దు. రోజు ఉదయం నేను మెడిటేషన్, ఒక 10 నిమిషాలు నేను మెడిటేషన్ చేసుకోవాలి. ఇది మీ కొత్త అలవాటు. నాకు స్ట్రెస్ ఎక్కువైపోయింది, కోపం ఎక్కువైపోతుంది, బీపీ పెరిగిపోతుంది, కాబట్టి నా ఆరోగ్యం కోసం నేను రోజు ఉదయం సాయంత్రం పావు గంట రాజయోగం మెడిటేషన్ చేసుకుందాము అన్నది థాట్. కేవలం అలా అనుకుని వదిలేయద్దు. ధ్యానం, మెడిటేషన్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అని క్లియర్గా రాసి పెట్టుకోండి. మీరు ఏదైనా పెద్ద సంస్థకు వెళ్ళండి, ఒక పెద్ద హాస్పిటల్ అవ్వచ్చు, ఒక పెద్ద కంపెనీ అవ్వచ్చు. ఎంట్రన్స్లో రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షన్ వెనకాతల వాళ్ళ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, అంటే వాళ్ళ లక్ష్యం ఏంటి, వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారనేది చాలా స్పష్టంగా పెద్ద బోర్డు పెట్టి ఉంచుతారు అక్కడ. ఎందుకు? వాళ్ళ లక్ష్యాలు ఏంటో వాళ్ళకి తెలుసు కదా. అయినా ఎందుకు రాసిపెట్టి ఉంచుతారు అంటే, మొట్టమొదటిది ఆఫీస్లోకి ఎంటర్ అవుతూ బయటకు వస్తూ ప్రతిరోజు దాన్ని చూస్తారు. రెండవది, కొత్త వాళ్ళకు కూడా సులువుగా అర్థమవుతుంది, ఆహా ఈ కంపెనీలో లేదంటే ఈ పలానా స్థానంలో ఇది ఈ సేవలు నాకు అందించడం జరుగుతుంది అనేసి. కొన్ని విషయాలు కేవలం మనసులో కాదు, ఒక పేపర్ మీదో లేదంటే ఎక్కడో రాసుకుని క్లియర్గా ఎదురుగుండా పెట్టుకోండి. అది ఎక్కడ పెట్టాలి అంటే, ఎక్కడైతే మీరు ఎక్కువ తిరుగుతూ ఉంటారో అక్కడ. ఆఫీస్లో మీరు కూర్చునే సీట్ దగ్గర అవ్వచ్చు, మీ బెడ్రూమ్లో అవ్వచ్చు, హాల్లో లివింగ్ రూమ్లో అవ్వచ్చు,
క్లియర్గా దాని యొక్క ఎందుకు, దీనివల్ల నాకు లాభం ఏంటి. మెడిటేషన్ అంటే చికాకు తగ్గుతుంది, కోపం తగ్గుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది, సుఖదుఖాలను తట్టుకునేటువంటి శక్తి వస్తుంది, ఓర్పు సహనం అనేటువంటిది పెరుగుతుంది, సదా ముఖం హర్షితముఖంగా ఉంటుంది, ఉదాసీనంగా ఏదో కోల్పోయినట్టుగా ఉండదు, జీవితంలో సంతృప్తి వస్తుంది, నా థింకింగ్ అనేటువంటిది పాజిటివ్గా అంటే సకారాత్మకమైనటువంటి ఆలోచన అనేటువంటిది వస్తుంది, నన్ను చూసి ఇతరులు కూడా ప్రేరణ పొందుతారు. వీళ్ళు రోజు చేస్తున్నారా, వీళ్ళతో పాటు నేను కూడా వెళ్దాము అనేసి. సో ఇలాగ ఒక 10 లాభాలని ఒక దగ్గర రాసి పెట్టుకోండి. రోజు పేరుని చదవక్కర్లేదు, వెళ్తూ వస్తా చూస్తుంటాం కదా, అది ఆటోమేటిక్గా మైండ్లో ప్రింట్ అయిపోతుంది. మీరు రోజు ఇంటి నుంచి ఆఫీస్కి ఒకే దారిలో వెళ్తున్నారనుకోండి, మీకు తెలియకుండానే మీ కార్ స్టీరింగ్ అలా తిరిగిపోతుంది. మీరు పక్కన ఎవరితోనో మాట్లాడుతూ ఉండొచ్చు, పాటలు వింటూ ఉండొచ్చు, కానీ తెలియకుండానే మీ చెయ్య లెఫ్ట్ వైపుకో రైట్ వైపుకో తిరిగిపోతుంది. ఎందుకు? ఆ దారి మీ మైండ్లో ఎంతగా ముద్రింపబడి ఉంది అంటే ఆ పని ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అదేవిధంగా మీరు రాసి పెట్టుకున్నది అలా ఉండడం వల్ల అది తెలియకుండానే ఎక్కడో మీ మనసులో ముద్రింపబడిపోతుంది. అలా ముద్రించిన తర్వాత అది ఆటోమేటిక్గా మనం దానికి కావాల్సింది ఏం చేయాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. మూడోది, ఇది చాలా లౌకికమైనటువంటి విషయం. నేను ఇది చెయ్యాలనుకుంటున్నానని అట్లీస్ట్ ఒక 4-5 కన్నా చెప్పండి. ఎందుకంటే మనం మర్చిపోయినా మన పక్క వాళ్ళు మనల్ని మర్చిపోనివ్వరు. నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను, నేను వాళ్ళ నుంచి రోజు మెడిటేషన్ చేయాలనుకుంటున్నాను, లేదంటే ఇంట్లో వాళ్ళకి ఛాలెంజ్ చేయండి. 15 రోజుల్లో నా కోపం అంతా తగ్గిపోతుంది, నేను 15 రోజులు రోజు మెడిటేషన్ చేస్తాను. 15 రోజులు మీరు చేయలేదనుకోండి, ఇంట్లో వాళ్ళు అడుగుతారు కదా, ఏంటి చెయ్యట్లేదు, 15 రోజుల్లో మీ కోపం తగ్గిపోద్ది అన్నారు కదా, ఎందుకు చేయట్లేదు అని అడుగుతారు. కాబట్టి కొద్దిమంది కన్నా చెప్పండి. మరీ వ్యక్తిగతమైనటువంటివి పర్సనల్ విషయాలు ఎవరికి కొంతమందికి చెప్పుకోవడం ఇష్టం ఉండదు కొన్ని విషయాలు, దట్ ఈజ్ ఓకే. బట్ మామూలు చెప్పగలిగినది అయితే కొంతమందికి చెప్పండి. చెప్పడం వల్ల వాళ్ళు మిమ్మల్ని మర్చిపోనివ్వరు. మధ్య మధ్యలో కొంతమంది గుచ్చి అడుగుతూ కూడా ఉంటారు, ఏంటి అదేదో చేస్తారన్నారు, చేశారా అనేసి. సో అది తెలియకుండా ఎక్స్టర్నల్ మోటివేషన్ అంటే బయట నుంచి మనకి ప్రేరణ అనేటువంటిది దొరుకుతూ ఉంటుందన్నమాట. 4వది, ఇందాక ఎలాగైతే ఆ అలవాటు చేసుకోవడం వల్ల వచ్చే లాభాలు రాసుకున్నామో, చెయ్యకపోవడం వల్ల వచ్చే నష్టాలు కూడా క్లియర్గా రాసి పెట్టుకోండి. కోపం తగ్గకపోతే వచ్చే నష్టం, బీపీ తగ్గకపోతే వచ్చే నష్టం, చికాకు ఎక్కువైతే వచ్చే నష్టం, అందరినీ మీద ఊరికే రైలు ఆడిపోతుంటే వచ్చే నష్టం, ఇవి కూడా రాసి పెట్టుకోండి. అందుకే చిన్నపిల్లలకి చిన్నప్పుడు అన్నీ కూడా వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అన్న క్వశ్చన్ ఇస్తూ ఉంటారు. చిన్న స్కూల్స్ మనం అందరం ఇలాంటి క్వశ్చన్స్ రాసే ఉంటాం. పలానా విషయానికి లాభాలు నష్టాలు రాయండి అని నేర్పిస్తారు. ఇవన్నీ యాక్చువల్గా మన జీవితంలో తర్వాత పనికిరావడానికే నేర్పిస్తారు స్కూల్లో. కానీ అప్పుడు ఏదో ఒక 5 out of 5 వచ్చేసింది కదా అని హ్యాపీగా ఫీల్ అయిపోతాం. కానీ కాదు, ఇప్పుడు లాభం ఏంటో రాసుకున్న చోటే నష్టాలు ఏంటో కూడా రాసుకోండి. అండ్ వీలైనంత వరకు అవి వ్యక్తిగతంగా ఉండేటట్టుగా రాసుకోండి. అంటే మీకు ఏం నష్టం జరుగుతుందో అది రాసుకోండి. ఎందుకంటే నాకు నష్టం జరుగుతుంది అంటే కొంచెం మోటివేషన్ ఎక్కువ ఉంటుంది, వేరే వాళ్ళకి నష్టం జరుగుతుంది అంటే అంతగా మనకి మోటివేషన్ ఉండకపోవచ్చు. కానీ నాకు నష్టం జరుగుతుంది అంటే మాత్రం కొంచెం మనకి అటెన్షన్ అనేటువంటి కన్ను పెద్దగా తెరుచుకుంటుంది అన్నమాట. దీని తర్వాత అసలు అలవాటు అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? రిపీటెడ్గా మనం చేసే పనే మన అలవాటు. కాబట్టి మీరు ఏ మంచి అలవాటు అయితే చేయాలనుకుంటున్నారో దానికి ఫస్ట్ ఒక టైం బౌండ్ పెట్టుకోండి. అంటే నేను జీవితాంతం చేసేస్తాను అని అంత సుదీర్ఘమైన ప్లాన్ ముందు వేయకండి. ఫస్ట్ నేను వారం రోజులు చేస్తాను. వారం రోజులు అనేటువంటిది మనకి అచీవబుల్గా అనిపిస్తుందా, వారమే కదా పర్లేదు, ఆదివారం మొదలు పెడితే ఆదివారం వరకే కదా అని కొంచెం ఇన్స్పిరేషన్ వస్తుంది. నేను జీవితాంతం చేస్తాను అంటే సర్లే స్టార్ట్ చేద్దాంలే, ఈ నెల కాదులే వచ్చే నెల చేద్దాం, ఆ నెల కాకపోతే ఆ వచ్చే నెల చేద్దామని అలా మనం దాన్ని దాటివేస్తూ ఉంటాం. ఎందుకు? మన డెస్టినేషన్ జీవితం కదా. సో ఎప్పుడన్నా స్టార్ట్ చేసుకోవచ్చు.
అలా కాదు, ఒక సమయ పరిమితి పెట్టుకోవడం ముఖ్యం. 10 రోజులు, 21 రోజులు, ఒక 90 రోజులు. ఈ టైం ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో ఆ టైంలో ఏం జరుగుతుంది అంటే అది సాధ్యాసాధ్యాలు మనకు అర్థమవుతాయి. ఓకే, నేను రోజు ఉదయం 1/2 గంట మెడిటేషన్ చేద్దామని నేను అనుకుంటున్నాను, కానీ 1/2 గంట మెడిటేషన్ చేయాలి అంటే నేను 7ంటికి నిద్ర లెగుస్తుంటే సరిపోవట్లేదు, ఖచ్చితంగా 6ంటికి నిద్ర లెగవాలి. లేదు అంటే నాకు ఇంట్లో చేయడం కుదరట్లేదు, దగ్గరలో ఉన్న పార్కుకో లేదంటే మంచి ప్రశాంతకరమైన ప్లేస్లో అయితే నేను చేయగలను, ఇంట్లో నాకు కుదరటం లేదు. ఇలాగా ఆ అలవాటును కొనసాగించడానికి సాధ్యాసాధ్యాలు మనకు ఆ 1 వీక్లో మనకు అర్థమైపోతాయి. తర్వాత దానికి తగినటువంటి మార్పులు చేర్పులు మనం చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి సమయ పరిమితి పెట్టండి. ఇప్పుడు వారం రోజులు చేశారు కదా, ఓకే, ఇప్పుడు చేంజెస్ మీకు తెలిసిపోయినాయి, ఏం మార్పులు చేసుకోవాలో మీకు అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత ఆ మార్పులు చేర్పులతో ఇంకొక వారం ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ మానేయాలనుకున్నారు, మీరు 1 వీక్ మానేయాలని మీరు అనుకున్నారు. ఈ 1 వీక్లో మీకు ఏం అర్థమైంది? నేను ఎక్కువ బ్రేక్స్ తీసుకుంటే నాకు స్మోకింగ్ చేయాలి అనిపిస్తుంది, కాబట్టి ఊరికే బ్రేక్స్ నేను తీసుకోను. లేదంటే ఏ సందర్భాల్లో నాలో స్మోకింగ్ పట్ల ఎక్కువ పుల్ నాకు ఉంటుంది, ఏ వ్యక్తుల వల్ల ఉంటుంది, నేను మానేయాలనుకున్న పలానా వ్యక్తి వల్ల నేను మానేయలేకపోతున్నాను, పలానా ప్రదేశంకి వెళ్ళడం వల్ల నేను మానేయలేకపోతున్నాను, పలానా సమయంలో నేను ఖాళీగా ఉండడం వల్ల నేను మానేయలేకపోతున్నాను అని మనకు అర్థమవుతుంది. వాటిని మనం మార్చుకోవాలి. అప్పుడు కొన్నాళ్ళకి, అండ్ వాళ్ళు నిజంగా మీ స్నేహితులే అయితే మీరు ఈ అలవాటు మానేయాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు తప్ప నేను తాగుతున్నాను నువ్వెందుకు తాగవు, ఏదో ఫ్రెండ్స్ అందరం కలిసి సిగరెట్ కొట్టినంత మాత్రాన ఏమైపోద్ది, ఇలాగనేటువంటి వ్యక్తి మీ స్నేహితులు ఎలాగవుతారు? నిజంగా మీకు మానేయాలి అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేసే విధానంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఒక స్నేహితుడు ఉన్నాడు అంటే నువ్వు బావిలో పడ్డావు కదా నేను బావిలో పడతానని ఆలోచించాడు, ఏం ఆలోచిస్తాడు? నిజమైన స్నేహితుడైతే తాడేసి వీడిని ఎలా బయటికి రాగాలి, వీడిని ఎలా కాపాడాలి అని ఆలోచిస్తాడు. అంతే తప్ప నేను పడుతున్నాను కదా నువ్వు నాతో పాటు వచ్చి పడు అనేటువంటి వాడు స్నేహితుడా? కాదు కదా. కాబట్టి ఆ సాధ్యాసాధ్యాలు అంటే ఎక్కడ నాకు ట్రిగ్గర్ వస్తుంది అనేటువంటిది మనకు అలవాటు అవుతుంది, తెలుస్తుంది. అప్పుడు ఆ ట్రిగ్గర్స్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు. తర్వాత ఏదైతే మన అలవాటు అనేటువంటిది ఉందో ఒక్కోసారి దాన్ని మొత్తం ఒకేసారి చేయలేకపోతాం. దాన్ని చిన్న 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 వాటిగా బ్రేక్ చేసుకోండి. ఉదాహరణకి నాకు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలన్నది నా లక్ష్యం. ఒక వెహికల్, ఏదన్నా ఒక వెహికల్ లేకపోవడం వల్ల నాకు ఇబ్బంది అవుతుంది, కానీ మనకి భయం, అమ్మో ట్రాఫిక్లో ఏమన్నా అయిపోతుందో. చాలామంది వెహికల్ నేర్చుకోకపోవడానికి కారణం భయమే. అమ్మో ట్రాఫిక్లో ఎవరైనా గుద్దేస్తారేమో, లేదంటే నేనెళ్ళి ఎవరినన్నా గుద్దేస్తానేమో అని చెప్పి. కాబట్టి పక్క వాళ్ళకి చాలా ఈజీగానే అనిపించే పని వీళ్ళకి చాలా కష్టం కదా. అందరికీ డ్రైవింగ్ వచ్చి కదా అని చెప్పి డ్రైవింగ్ రానివాడికి అది చాలా కష్టంగానే అనిపిస్తుంది, భయం వేస్తుంది కూడా. బాబో ఇన్ని కార్లు, ఇన్ని లారీలు, ఇన్ని బస్సులు వెళ్తుంటే వాటి మధ్యలో నేను వెళ్ళాలా అని చాలామంది భయపడిపోయి ప్యానిక్ అయిపోతారు. కాబట్టి ఇలాంటి ఒక భయాన్ని ఓవర్కమ్ చేయాలనుకున్నప్పుడు దాన్ని చిన్న చిన్న స్టెప్స్తో దాన్ని బ్రేక్ చేసుకుని వెళ్ళండి. ముందు బండి తాలూకా ఫీల్, ఆ బరువు మీరు మోయగలరా, అది మీకు కంఫర్టబుల్గా ఉందా, హైట్ అవన్నీ మీకు సరిపోయాయా, ఆపగలిగితే కాళ్ళతో మీరు ఆపగలరా, ఇలాంటి ముందు చిన్న చిన్నవి చూసి ముందు కంఫర్టబుల్గా అవ్వండి. తర్వాత మెల్లమెల్లగా మీ వీధిలో అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేయండి. తర్వాత ఎవరి సహాయంతో అయినా సరే రోడ్డు మీదకి కూడా ఎప్పుడు ఖాళీ టైమ్స్లో, మధ్యాహ్నాల టైము, మిట్ట మధ్యాహ్నాలు, ఆ టైంలో, మంచి ట్రాఫిక్ టైంలో కాదు. తర్వాత ఇంకొంచెం మెయిన్ రోడ్డుకి, అలా మెల్లమెల్లగా అంచెలంచెలుగా మనం చెయ్యాలి. ఎందుకు? మన గమ్యం కొంచెం పెద్దది, మనకి పెద్దది, పక్క వాళ్ళకి సులువు అయి ఉండొచ్చు, కానీ మనకి అది కొంచెం పెద్ద గమ్యం. కాబట్టి అలాంటి సమయంలో మీరు దాన్ని చిన్న చిన్న స్టెప్స్ కింద బ్రేక్ చేసుకుని వెళ్ళండి. ఒక పుస్తకం చదవాలి అని నేను లక్ష్యం పెట్టుకున్నాను, ఇవాళ నుంచి నేను టీవీ తక్కువ చూస్తాను, ఇంటర్నెట్ తక్కువ చూసి పుస్తకం చదువుతాను అనుకోండి. సడన్గా అది మనం మానేయలేం, ఎందుకు అలవాటు అయిపోయింది. కాబట్టి ఏం చేస్తారు? రీప్లేస్మెంట్. అంటే ఏ టైంలో మీకు మొబైల్ చూడాలి, టీవీ చూడాలి, ఇంటర్నెట్ చూడాలి అనిపిస్తున్న టైంలో ఎదురుగుండా పుస్తకం పెట్టుకోండి, మీకు నచ్చిన టాపిక్ మీద పెట్టుకోండి.
మీకు ఏది నచ్చితే, మీకు స్పిరిచువాలిటీ ఇష్టమైతే స్పిరిచువాలిటీ, కుకింగ్ ఇష్టమైతే కుకింగ్, హెల్త్ ఇష్టమైతే హెల్త్, మీకు ఫోటోగ్రఫీ ఇష్టమైతే ఫోటోగ్రఫీ, ఏదో ఒక పుస్తకం మీకు ఏది ఇష్టమైతే ఆ పుస్తకం ఎదురుగుండా కనిపించేటట్టు పెట్టుకోండి. దీనివైపు లాగినప్పుడు ప్రతిసారి దాన్ని తీసుకోండి. అది మీకు ఇష్టమైన సబ్జెక్ట్ కదా, సో చదువుతారు. కాబట్టి ఈ విధంగా మనం అందుబాటులో ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో ఆ అలవాటు మనకి ఈజీగా అవుతుంది. నెక్స్ట్ ఇంకొక విషయం, ఈ మంచి అలవాటుని చెయ్యకుండా మనకి ఏవైతే అవరోధాలు ఉన్నాయో వాటిని వీలైనంత దూరంగా పెట్టండి. మీరు పడుకోవడానికి మంచం మీదకి వెళ్ళారు, కానీ 2 గంటలైనా 3 గంటలైనా మొబైల్ చూస్తూనే ఉన్నారు. ఎందుకు? మొబైల్ చెయ్యి అందే దూరంలో ఉంది కాబట్టి. సో ఆ అలవాటు మానేయాలంటే మొబైల్ని పక్క గదిలో పెట్టిరండి. చాలామంది ఇచ్చే కారణం ఏంటంటే మేము అలారం మొబైల్లో పెట్టుకుంటామంటారు. 100 రూపాయలు పెడితే ఇంత చిన్న అలారం వాచ్ వస్తుంది. ఎలాంటి వాళ్ళైనా ఆ సౌండ్కి నిద్ర లెగుస్తారు. సో అలాంటి చిన్న 100 రూపాయల అలారం క్లాక్ చాలు. అలారం కోసం మేము మొబైల్ పెట్టుకున్నామని చెప్పి అలారం రింగ్ అయ్యే టైం వరకు వీళ్ళు మొబైల్ చూస్తూనే ఉంటారు. అది అలారం కూడా కొట్టేస్తుంది. అయ్య బాబోయ్ ఇంతసేపు చూస్తున్నానా నేను, అమ్మో అనుకుంటాం. కానీ ఏముంది, అలారం ఆల్రెడీ రింగ్ అయిపోయింది. సో అలారం కోసం మొబైల్ అక్కర్లేదు, దానికోసం చిన్న 100 రూపీస్ టేబుల్ క్లాక్ అయినా కూడా సరిపోతుంది. కాబట్టి ఏవైతే అలవాటుకి అవరోధాలు ఉన్నాయో వాటిని వీలైనంత దూరంగా పెట్టండి. అందుకే గవర్నమెంట్ ఎప్పుడు సిగరెట్ల మీద, ఆల్కహాల్ మీద రేట్లు పెంచుతూనే ఉంటుంది అనమాట. అంటే అట్లీస్ట్ అలా కాస్ట్ ఎక్కువయ్యైనా సరే కొంతమంది దాన్ని కొద్దిమంది అయినా సరే దాన్ని అలవాటు మానేస్తారు అని చెప్పేసి. సో దాన్ని కొనసాగించడానికి ఏదైతే ఆ చెడ్డ అలవాటును ఎందుకు మనం కొనసాగిస్తున్నామో ఆ కారణాన్ని వీలైనంత వరకు దూరంగా పెట్టండి. సిగరెట్ ప్యాకెట్ ఎప్పుడు పాకెట్లో పెట్టుకుని మాత్రం తిరగద్దు. సిగరెట్ ప్యాకెట్ పాకెట్లో పెట్టుకుని తిరిగినంత కాలం అది మనల్ని వదలదు. సిగరెట్ ప్యాకెట్ని బయట కారులోనో బండిలోనో పెట్టేసి వచ్చి మీరు మీ టేబుల్ దగ్గర కూర్చోండి. బండిని చాలా దూరంగా పార్క్ చేయండి. ప్రతిసారి అంత దూరం నడుచుకెళ్ళి సిగరెట్ తెచ్చుకోవాలి అంటే ఒకరోజు చేస్తాం, 2వ రోజు చేస్తాం, 3వ రోజు నుంచి అది కొంచెం తగ్గుతుంది. పాకెట్లో పెట్టుకున్నామో అలవాటు ఎప్పటికీ తగ్గదు. అది మనకి చేతికి అందనంత దూరంలో ఉన్నప్పుడే కొంచెమన్నా సరే దాని నుంచి మనం దూరం అవుతామన్నమాట. ఇదే విషయం మీద ఇంకొన్ని అంశాలను మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓం శాంతి.